హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఓమకి స్వాగతం. అందరూ వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నారు? మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. ఉదయం పూజ, అపార్ట్మెంట్లో పూజ, ఈ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడైతే అపార్ట్మెంట్లోకి సాయంకాలం నైవేద్యం పట్టుకెళ్తున్నాను. అది నేను ఎలా చేశానో చూపిస్తాను. ఇదైతే కర్ణాటకలో ఫేమస్ అండి. ఈ ఐటమ్ అయితే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో ముందుగా సలాడ్ లాగా పెడుతుంటారు. ఇంకా వినాయక చవితి నైవేద్యాల్లో అయితే స్పెషల్ అండి ఇది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మనం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని 2-3 అవర్స్ నానబెట్టుకుని వాష్ చేసుకుని వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలోకి ఒక క్యారెట్ బాగా తురుముకొని ఆ పొడిని, తర్వాత కాసింత కొబ్బరి పొడిని, డ్రైగా అయినా వాడుకోవచ్చు, పచ్చి కొబ్బరి పొడి అయినా వాడుకోవచ్చు. దాని తర్వాత కుకుంబర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 చిన్నగా చాప్ చేసిన చిల్లీస్ కూడా వేసుకోవాలి. దీనిలోకి సరిపడంత ఉప్పు, చిన్న టేబుల్ స్పూన్ అంత ఉప్పు అయితే సరిపోతుంది. దీనిలోకి ఒక లెమన్, హాఫ్ లెమన్ కూడా మనం స్క్వీజ్ చేసుకొని నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే దానికి అలాగైనా తీసుకోవచ్చు సలాడ్ లాగా, లేదంటే నెయ్యిలో పోపు వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. పోపు ఎలాగ వేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక టేబుల్ స్పూన్ గీ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కాసింత కరివేపాకు వేసి పోపు వేసుకొని ఆ మిక్సరమాన్ని మనం చేసిన సలాడ్లో వేసుకొని కలుపుకుంటే స్వీట్ ఫ్లేవర్ వస్తుంది గీ పోపు వేయడం వల్ల. ఇదైతే చాలా ఫేమస్ అండి కర్ణాటకలో. వినాయక చవితి నైవేద్యంలో కూడా మంచిగా ఉంటుంది. ఇలాగా మేము ఒక్కొక్కళ్ళం ఒక్కో నైవేద్యం తీసుకొని ప్రతిరోజు ఇలా నైవేద్యాలు వినాయకుడికి పెడతామండి అపార్ట్మెంట్లో. ఈరోజైతే నేను ఇది తయారు చేసుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా కింద నైవేద్యం పెట్టినప్పుడు మా పిల్లలు ఆటపాటలు, స్వామి భజన ఇవన్నీ ఎలా చేస్తాము అనేసి చూద్దాం రండి. ఇలా మేము 3 రోజులు గణేశాన్ని వండించి నైవేద్యాలు సమర్పిస్తాం. ఇంట్లో పెట్టుకోలేని వాళ్ళు, వీలు కాని వాళ్ళు అదే రోజు గణపతిని తెచ్చి కింద అపార్ట్మెంట్లో ఉంచేస్తారు. అపార్ట్మెంట్లో అన్ని గణపతులకి మేము ఇలాగే నైవేద్యం సమర్పిస్తాం. మీరు ఇదేమి తెలియదా? స్పూన్ అడుగు తెచ్చి రమేష్ గారికి ఫస్ట్ శ్రీ నాకు నేను ఇచ్చేసుకున్నాను. ప్రసాదం కాదు, పొంగల్ ఎక్కువ పెట్టమంటారా మీకు? 3 days ఓకే. కంటెంట్ టాపిక్ నా వీడియో మేమే మీ ఫాలోవర్స్. అయితే మీరే. అవునా? అర్రే లాయల్ ఫాలోవర్స్. రారైతే ఇక్కడ పట్టు, ఇక్కడ పట్టు. ఏళ్ళుగా రాకూడదు. 2 years. ముందు వచ్చిన నేను ముందు వచ్చిన కుటులు కొడుకు, అంకుల్ కొడుకు పడుకున్నాడు బాబు. ఫుల్ వస్తుంది.
పచ్చమింది ఇలా Just close your eyes and sit for a while. ఆర్కు ఫోన్ చూస్తాను. అవునా మేబీ ఫోన్ ఆడున్నారు సో పార్క్లో. బాది ఆ చెయ్యి తీసుకెళ్ళి కళ్ళలో పెట్టేసుకోండి. అలా లేదు నాన్న, యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ నా. మీ పిల్లడు కూడా అట్టే ఉండిండి చిన్నప్పుడు. అపార్ట్మెంట్స్ ఈ బాల్కనీ మా అపార్ట్మెంట్లో నివేదన సంబరాలు అయిపోయాక మేము మా వీధిలో ఉండే వినాయకులన్నీ చూడడానికి వెళ్ళాము. గణపతి పండుగ రోజు సాయంకాలం ఇలా శాస్త్రోక్తంగా పూజించిన వినాయకుడిని చూసిన తర్వాత చంద్రుడిని చూసినా ఏమీ ఇబ్బంది ఉండదు అంటారు కదా, అందుకని అయితే మేము మా వీధిలో ఉండే వినాయకులన్నీ చూడడానికి వెళ్ళాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళల్లో గణపతి పూజ చేసుకుంటారు. ఇంకా అపార్ట్మెంట్లో కూడా పెద్ద బొమ్మను పెట్టుకొని సంబరాలు చేసుకుంటారు. ఇంకా ప్రతి వీధిలో ఒక వినాయకుడిని పెద్దగా పెట్టి ఇలా గణపతి పూజలు అయితే చేస్తారండి. కర్ణాటకలో ఫేమస్ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ గౌరీ గణపతుల్ని పూజిస్తారు. ప్రతి గణపతి పండగ ముందు రోజు గౌరీమాతను కూడా పూజిస్తారు. వినాయకుడి పందిరంలో గౌరీమాతకైతే ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుండండి, పెద్ద పెద్ద మండపాలలో ప్రతి వినాయక మండపంలో కూడా ఇలాగా ఒక గౌరీమాతని పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటారు. గౌరీమాతను కూడా మేము నమస్కారం చేసుకొని ప్రతి మండపంలో వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చాము. ఇక్కడ మా చిన్నోడికి ప్రతి దేవుడి దగ్గర దండం పెట్టాలి అని చెప్పాము. కానీ మా చిన్నోడు నేను చెప్పకముందే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుని అయితే వచ్చాడండి. ప్రతి మండపంలో గణపతి దేవుడి దగ్గర అలాగ చేశాడు. ఇంకా స్పెషల్గా అయితే ఒక 10 గుంజళ్ళు తీయడం, సాష్టాంగ నమస్కారం చేయడం. పిల్లలకైతే ఒక్కసారి చెప్తే ఇలాగే పట్టేసుకుంటారండి. మీ అందరు కూడా చూడండి ఎంత అందంగా గణపతుల్ని మండపాలని అలంకరించారు అనేది. ఒక్కొక్క గణపతి విగ్రహం ఒక్కొక్క అపురూపంలాగా అనిపించింది. గౌరీమాత, గణపతి ఇలా అయితే అన్ని దేవుళ్ళని దర్శించుకొని మేము ఒకచోటైతే ఇంకా కోలాటం కాదు, అదేదో యాక్ట్ అనమాట, కన్నడలో చెప్తున్నారు, ఒక నాటకంలాగా తయారు చేశారు. అది కూడా చూడడానికి వెళ్ళాం. చాలాసేపు అయితే జరిగింది.